జేఎన్‌టీయూ దగ్గర ఎల్ఐసి కాలనీ వద్ద ఇండ్లకు వెళ్ళే దారిలో బ్యారికేడ్స్ అలాగే ముళ్ళ కంచెలు వేశారు. బయటకి ఎవరూ రాకోకుండా ఉండడం కోసం. అనంతపురం పట్టణ ప్రజలకు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున విజ్ఞప్తి. రేపటి రోజు ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా జేఎన్‌టీయూ దగ్గరికి ఎవరూ రావద్దండి. ఇక్కడ ముళ్ళ కంచెలు బ్యారికేడ్స్ అన్నీ వేసేశారు. భైరవనగర్ ఎల్ఐసి కాలనీ అలాగే జేఎన్‌టీయూ చుట్టుపక్కల ఉన్న ఇండ్లు వాళ్ళు ఎవరు బయటికి రావద్దండి. ఫెన్సింగ్ వేసేశారు. దయచేసి అందరికీ చేతులు జోడించి నమస్కరించుకుంటూ వేడుకుంటున్నాను. ఎందుకంటే మన అనంతపురంలో రేపటి రోజు ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి దయచేసి ఎవరు బయటికి రావద్దండి. గుంపులుగా తిరగదండి. జేఎన్‌టీయూ చుట్టుపక్కల ఎవరు కనబడద్దండి. మీ అందరి కోసమే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో తీస్తున్నాను. ఏదైనా పని ఉంటే రేపటి రోజు అటువైపు రాకండి, మరుసటి రోజు వెళ్ళి చేసుకోండి అని చెప్తున్నాను. మన అనంతపురంలో జేఎన్‌టీయూ దగ్గర చూడండి ఒక్కసారి ఎలా ఉంది వాతావరణం ఏమనేది చూపిస్తాను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెళ్ళే దారి అలాగే జేఎన్‌టీయూ టోటల్ మొత్తం సర్కిల్ అంతా ఎలా ఉంది, నిర్మానుష్యంగా ఉంది. ముళ్ళ కంచెలు అలాగే బ్యారికేడ్స్ అన్నీ కట్టేశారు, ఫెన్సింగ్ వేసేశారు. అలాగే ఇండ్లకు వెళ్ళే చోట కూడా బ్యారికేడ్స్ ఫెన్సింగ్ వేసేశారు ఎవరు బయటికి రాకుండా ఉండడం కోసం. రేపటి రోజు కౌంటింగ్ సందర్భంగా కట్టదిట్టమైన భద్రత ఉంది. చుట్టూ పోలీస్ బందోబస్తు ఉంది అక్కడ. అలాగే పెద్ద గన్స్ వచ్చాయి. పోలీస్ సంబంధించిన వెహికల్స్ చాలా పెద్దవి వచ్చాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున. ఎవరు ఇటువైపు రావద్దండి. చూడండి ఎన్టీఆర్ ఆడిటోరియం దగ్గర ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అక్కడంతా బోర్డ్స్ అన్నీ వేశారు పార్కింగ్ కోసం, ఎక్కడ ఎలా వెళ్ళాలి అని. చుట్టూ చూడండి ఫెన్సింగ్ వేసినారు. మీరు కూడా ఎవరు ఇటువైపు రావద్దండి. అందరూ టీవీలకు అతుక్కుపోండి, అంతేగాని బయటికి వచ్చి ఎటువంటి ఇబ్బంది పడద్దని బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున కోరుకుంటున్నాను. అదిగోండి ఎక్కడే టెంట్లు వేసేసారు. అన్నీ వెహికల్స్ వచ్చాయి, పోలీసులకు సంబంధించిన వెహికల్స్ ప్రతి ఒక్కటి వచ్చాయి. ఈ జేఎన్‌టీయూ దగ్గర ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను చూడండి. మన అనంతపురంలో జేఎన్‌టీయూ దగ్గర చూడండి ఎలా ఉంది వాతావరణం అనేది చూపిస్తున్నాను. టోటల్ పోలీసులు అంతా చాలామంది ఉన్నారు. మీ అందరి కోసమే చిన్న వీడియో. ఓకేనా ఫ్రెండ్స్. చుట్టూ ఇక జేఎన్‌టీయూ దగ్గర ఫెన్సింగ్ ఇటుపక్క అటుపక్క మొత్తం అంతా 5 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇటువైపు ఎవరు రావద్దండి. జేఎన్‌టీయూ 5 కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. అందరూ సహకరించండి. బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున కోరుకుంటున్నాను. రేపటి ఎన్నికల ఫలితాలు టీవీలోనే చూద్దాం. మీరెవరూ బయటికి రావద్దండి. ఫెన్సింగ్ వేసేశారు ఇండ్ల మధ్యలో రాకుండా ఉండడానికి.